ఫెంగల్ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసింది. తీరం దాటే సమయంలో గాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 34 గంటల్లో 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సిటీలోని 134 ప్రాంతాలు నీట మునిగాయి. గాలుల తీవ్రత, కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పుదుచ్చేరిలో టూరిస్టు ప్లేస్లను మూసేశారు. చెన్నై విమానాశ్రయంలోకి వరద చేరడంతో శనివారం తాత్కాలికంగా మూసేశారు. మొత్తం 55 విమానాలు రద్దు కాగా 12 ఫ్లైట్స్ను దారి మళ్లించారు. భారీ వర్షాలతో చెన్నైలో రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లతో పాటు పలు రైల్వే స్టేషన్లలోకి వరద నీరు వచ్చేసింది. పట్టాలు వరదలో ఉండడంతో చాలా రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటి వర్షాలతో సిటీలోని 7 సబ్వేలు వరదతో నిండటంతో వాహనాల రాకపోకలను నిషేధించారు. జీఎస్టీ రోడ్డులో వరద ముంచెత్తింది. చెన్నైతో పాటు రాష్ట్రంలోని తీర జిల్లాల్లోని బీచ్లోకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించారు. తుఫాను తీరం దాటినా డిసెంబర్ 4 వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. విల్లుపురం, కల్లకురిచి, కడలూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ ఇచ్చింది. చెన్నైతో పాటు తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరోవైపు వరద నిరాశ్రయులకు అమ్మ క్యాంటీన్లతో ఆహారం అందిస్తున్నారు అధికారులు. நம்ம அந்த வண்டி எடுத்து விடணும் போ டீசல் போடுறதுக்கு. ఫెంగల్ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసింది. తీరం దాటే సమయంలో గాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 34 గంటల్లో 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిటీలోని 134 ప్రాంతాలు నీట మునిగాయి. గాలుల తీవ్రత, కుండపోత వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పుదుచ్చేరిలో టూరిస్టు ప్లేస్లను మూసివేశారు. చెన్నై విమానాశ్రయంలోకి వరద చేరడంతో శనివారం తాత్కాలికంగా మూసేశారు. మొత్తం 55 విమానాలు రద్దు కాగా 12 ఫ్లైట్స్ను దారి మళ్లించారు. భారీ వర్షాలతో చెన్నైలో రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లతో పాటు పలు రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరింది. పట్టాలు వరదలో ఉండడంతో చాలా రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటి వర్షాలతో సిటీలోని 7 సబ్వేలు వరదతో నిండడంతో వాహనాల రాకపోకలను నిషేధించారు. జీఎస్టీ రోడ్డులో వరద ముంచెత్తింది. చెన్నైతో పాటు రాష్ట్రంలోని తీర జిల్లాల్లోని బీచుల్లోకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించారు. తుఫాను తీరం దాటినా డిసెంబర్ 4 వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. విల్లుపురం, కల్లకురిచి, కడలూరు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ ఇచ్చింది. చెన్నైతో పాటు తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరోవైపు వరద నిరాశ్రయులకు అమ్మ క్యాంటీన్లతో ఆహారం అందిస్తున్నారు అధికారులు.